హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఇంకా పూజలు ఎక్కువైపోతాయి మా ఇంట్లో. అమ్మ ఈరోజు అన్ని క్లీన్ చేసేసింది, దేవుళ్ళని అన్ని కడిగి ఇంకా పూజ చేసుకుంటుంది. పూజలు ఎన్ని చేసినా ఎంతసేపు చేసినా ఏం కాదు, బట్ కొంచెమైనా తిని చేసుకోవాలి. మా అమ్మ అసలు చెప్తే అస్సలు వినదు. 2 అవుతుంది, ఇప్పటికి కూడా ఏం తినకుండా అన్ని క్లీన్ చేస్తూ పూజ చేస్తూనే ఉంది. మామూలుగా ఎవరికైనా మార్నింగ్ టీ తాగడం అలవాటు ఉంటుంది, మా అమ్మకు టీ కానీ మిల్క్ కానీ తాగడం కూడా అలవాటు లేదు. ఇంకా అసలు వాటర్ తాగుతూ అలాగే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మేము ఎంత చెప్పినా, ఎంత కోప్పడ్డా, తిట్టినా కూడా మారదు. ఈరోజు కూడా చాలా చెప్పాను, అయినా వినలేదు. ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా ప్రతిసారి ఇంకా నేను అలా చెప్పేసరికి పూజ ప్రశాంతంగా చేసుకొని ఊరికి ఇలానే అంటావు, చేసుకున్న తర్వాతనే తింటా అని. కనీసం ఫ్రూట్స్ మిల్క్ అయినా తీసుకొని పూజ చేసుకుంటే బాగుంటుంది. ఎంత బాగా అనిపిస్తుందో పూజ చేసుకున్నా, అన్నీ క్లీన్ చేసుకున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు. అన్ని ఫొటోస్ కిందనే పెట్టుకొని అన్నీ సందడిగా అనిపిస్తుందని అమ్మ ఇలా చేయించుకుంది. అమ్మకు నచ్చినట్టుగా ఇలా సెట్ చేసి పెట్టించుకుంది. మా అమ్మ ఏంటంటే ఏ దేవుడికి ఏమి ఇష్టం, ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ అన్నీ కరెక్ట్గా అందంగా అలంకరించి పెడుతుంది. ఈ లక్ష్మీదేవి ఫోటోకి వేసిన దండ తామర గింజలతో చేసిన దండ చాలా ఇష్టం అంట లక్ష్మీదేవికి, అందుకనే ఇంకా తామర గింజలతో ఇలా వేసింది దండని. హాల్లో ఈశాన్యంలో ఇలా ఒక చిన్న రాగి ముంతలో వాటర్ పెట్టి దీపం వెలిగిస్తుంది. ఇంకా బయట కూడా పూజ చేసి దీపం వెలిగిస్తుంది. ఇది ఏంటో తెలుసా, ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు దాదాపుగా ఒక 10 years అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఇయర్స్ అవుతుంది. ఇంత చిన్నగా ఎందుకుంది అనుకుంటున్నారా? ఎన్ని రోజులు కుండీలో ఉంటే ఒక 6 months అవుతుందేమో ఇలా కింద పెట్టి. ఇంకా ఈ ఉసిరి చెట్టు పక్కనే ఉమ్మెత్త చెట్టు కూడా ఉంది. ఉమ్మెత్త చెట్టు అండ్ తులసి మొక్క, ఉసిరి మొక్క కింద ఇలా దీపం వెలిగిస్తుంది డైలీ. తులసి మొక్క దగ్గర వేరే ప్లేస్లో మళ్ళీ అక్కడ దీపం పెట్టి ఈ ఉసిరి చెట్టు కింద కూడా ఖచ్చితంగా దీపం వెలిగిస్తుంది. మామూలుగా డైలీ 2 flowers పూసేవి, ఈరోజైతే 3 పూసాయి. ఇంకో 10-15 days అయినా లేదంటే 1 month అయినా ఇంకెక్కువ పూసేలా ఉన్నాయి. చాలా పెద్దగా అయ్యాయి, మొగ్గలు కూడా బాగా వచ్చాయి. ఈ ఫ్లవర్ 1 day అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగుంది ఫ్లవర్ అయితే, చూడ్డానికే కాదు అసలు పెట్టిన తర్వాత కూడా వెంటనే వాడిపోదు, చాలా బాగుంటుంది. మార్నింగ్ అన్ని ఫ్లవర్స్ తెంపుకొని రమ్మంది అంచు, నేను వెళ్ళాము. నేను తెంపుతుండే అంచు బుట్ట తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు, అమ్మకి ఇస్తా అని. ఇవి తెంపడం మర్చిపోయాను, ఇంకెలాగో పూజ అయిపోయింది కదా అని ఒక్కటే తెంపాను. ఇంత చేసిన పూజ ఇంకా అప్పుడే కంప్లీట్ అవ్వలేదు. బుక్స్ ఉంటాయి, ఒక 2-3 books ఓపెన్ చేసి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే ఆ రూమ్లోంచి బయటకు వస్తుంది. ఏం మిస్ అవ్వకుండా అన్ని దేవుళ్ళ దగ్గర అన్నీ పెడుతుంది. ఇలా గణపతి గౌరమ్మని కూడా చేసి పెడుతుంది. చాలా ఓపిక కావాలి, ఇష్టం కావాలి ఇలా అన్నీ చేయాలంటే. ఎంత బాగా అనిపిస్తుందో ఇలాంటివన్నీ చూస్తే. ఇలా వెండి గిన్నెలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టింది, గోల్డ్తో చేయించింది. ఏదైనా నచ్చిందంటే మా అమ్మ మనీతోనే ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకుంటుంది. గోల్డ్ విగ్రహాలైనా ఏవైనా అమ్మ మనీ చాలా కష్టపడుతుంది, ఓపిక చాలా ఎక్కువ. ఏదైనా చేయి చాపి ఇంకొకరిని అడగడానికి ఇష్టపడదు, తనంటూ తాను సంపాదించుకోవాలనుకుంటుంది. గంట సౌండ్ అయిందంటే చాలా అంచు పరిగెత్తుకుంటూ వస్తాడు, నేను ఊపుతానని. ఇంకా వాడే వచ్చి అమ్మ హారతిస్తుంటే గంట ఊపుతున్నాడు. వీడికి చాలా ఇష్టం. అంచు పుట్టక కోవిడ్ వల్ల అమ్మ దగ్గర 1 year ఉన్నా కాబట్టి ఇంకా పూజలు బాగా అలవాటు అయ్యాయి వీడికి. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక నేను పూజలు చేస్తూనే ఉంటా కాబట్టి వాడు చూసి అలవాటు చేసుకున్నాడు. చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ ఎంత పూజ చేసుకున్నా కూడా మాకు మాత్రం ముందు వండి పెట్టే పూజ చేసుకొని లేట్గా అయినా తినేది. మమ్మల్ని మాత్రం తినకుండా అలా ఉంచేది కాదు. చాలా వరకు ఇంట్లో ఆడవాళ్ళు పూజ అయ్యేంత వరకు వంట చేయకుండా అందరినీ కూడా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు, తినకుండా ఉంచుతారు. బట్ మా అమ్మ అలా ఎప్పుడూ చేయలేదు. ముందు వండి మాకు పెట్టిన తర్వాతే మా అమ్మ పూజ ఓపికగా చేసుకొని తర్వాత ఎప్పుడో మా అమ్మ తినేది. ఈ రోజు కూడా ముందు మార్నింగ్ లేవగానే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వంట చేసి పెట్టింది, ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంది, క్లీన్ చేయడం అంతా కూడా. అంశు ఈ 2 curries ఇష్టంగా తింటాడు. వాడి కోసం డైలీ అమ్మ వాడికి నచ్చినవి వండి పెడుతుంది. మిల్క్, టీ, ఫ్రూట్స్ ఏం తినకుండా 2:30కి తింటుంది ఇప్పుడు మా అమ్మ. అమ్మ ప్రేమ మాటల్లో చెప్పలేం కదా. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.